నేటి వాక్య ధ్యానములో మనం చదువుకున్న మాట ఏమిటంటే, అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. విశ్వాసి చర్చికి ఎందుకు రావాలి? భక్తి ఎందుకు చేయాలి? శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది, అనుకున్నది జరగట్లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. జీవం గల దేవుని ఎందుకు సేవించాలంటే ఒకే ఒక రీజన్, ఒకే ఒక కారణం భూమి మీద ఉంది బిడ్డలారా. అదేమిటంటే నిత్య జీవము కోసం. హల్లెలూయా. నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? డబ్బుతో వస్తుందా? దేవుని బిడ్డలారా, ఎవరు నేను అడిగితే ఇస్తారా? ఎవరు ఇవ్వరు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఓ యవనస్తుడు ఇలాగే అన్నాడు, అయ్యా నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి అన్నాడు బిడ్డలారా. ప్రభు అనుకున్నాడు, ఎంత చక్కటి ఆలోచన. యవన కాలంలో మార్కు సువార్తలో ఆ వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. సేవకుడి దగ్గర, యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుడు కావాలి, నేను ఏది వద్దు, డబ్బు వద్దు, ధనం వద్దు, ఆస్తి వద్దు, ఇవేవి అడగలేదు, కానీ ఒకటి అడుగుతున్నాడు. అదేమిటి? నిత్య జీవం అడుగుతూ ఉంటున్నాడు. నిత్య జీవం కావాలంటే ప్రభు అన్నాడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, తల్లిదండ్రులను ప్రేమించు, క్రమం తప్పకుండా మందిరానికి రా, దేవుని వాక్యాన్ని పాటించు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, ఖచ్చితంగా దేవుడు నీకు ఏమి ఇస్తాడు? నిత్య జీవం ఇస్తాడు అన్నాడు. మనోడు అన్నాడు, అయ్యా ఇవన్నీ కూడా బ్రదర్, ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తున్నాడంట? బాల్యం నుంచే. మా తల్లిదండ్రులు గ్రహిస్తాను, దశమ భాగం ఇస్తున్నా, చర్చకి వస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా. అప్పుడు ప్రభు అనుకున్నాడు, అయితే వీనికి ఏదో కొదవ ఉంది అనుకున్నాడు బిడ్డలారా. వీనికి ఏదో కొదవ ఉంది, వీడు అన్ని చేస్తున్నా. చేసేవాడు ఎప్పుడు కూడా బిడ్డలారా ఎదురు మాట ఎప్పుడు చేయడు, చెప్పడు. ఇవన్నీ నేను చేస్తున్నా, నాకు ప్రార్థన వచ్చు, నాకు వాక్యం వచ్చు, నాకు పాట వచ్చు బిడ్డలారా, ఇవేమి చెప్పుకోడు. ఈయన చెప్పిందంటే ప్రభుకు డౌట్ వచ్చేసింది, వీరికి ఏదో ఇంకేదో కొదవ ఉంది, అంటే లోపం మీద దాగి ఉంది అనుకున్నాడు. అప్పుడు ప్రభుల వారు అన్నారు, అయితే వీనికి ఏ లోపం ఉందని చూస్తే వీడు ధన పిచ్చోడు. ఏం పిచ్చోడు? ధన పిచ్చోడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇవన్నీ చేస్తున్నావుగా, నీ జీవితంలో ఒకటి కొదవ ఉంది. ఏంటంటక్క? ఒకటి కొదవ ఉంది. వాక్యాన్ని బాగానే చదువుతున్నావు, పాటలు బాగానే పాడుతున్నావు, మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, భక్తి జీవితం బాగానే ఉంది, కానీ నీ జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏమిటి? నీ ధనమంతా కూడా నీకేం కావాలి? నిత్య జీవం కావాలి. నిత్య జీవం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యమే నిత్య జీవం. అప్పుడు భూలోకంలో ఏది నీకు అవసరం లేదు, ధనం అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాబట్టి నువ్వు కలుగునంతా కూడా పేదవారికి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అక్క ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు అతడు మిగుల ఆస్తి పరుడు గనుక, అక్క అతడు ఎలాంటి వాడంట? మిగుల ఆస్తి పరుడు గనుక ఇంత ఆస్తి వదులుకొని నిత్య జీవం కోసం పోతామా? నిత్య జీవం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ఆస్తి మీదే మనసు పెట్టుకొని అటు వెళ్ళిపోయాడు. ఇతను అంటున్నాడు, మళ్ళీ నేను చర్చికి వస్తున్నా, నేను వాక్యం వింటున్నా, నేను పాట పాడుతున్నా, నేను అన్ని చేస్తున్నా, నాకేం తక్కువ ఉంది అనుకున్నాడు. ఎవరు? యవనస్తుడు. అలా మనం కూడా చాలాసార్లు యవనస్తులు, అయ్యా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానంటే నా మనసు అయితే చాలా పులకరించిపోతూ ఉంటుంది. యవన కాలంలో లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూసే బిడ్డలంటే నాకు ప్రాణం దేవుని బిడ్డలారా. వారి కోసం అసలు ఏమైనా ఇచ్చేయాలనిపిస్తుంది. నిజం చెప్తున్నాను. ఓ సహోదరుడు వచ్చి ఇలాగే ఏడిచాడు, అన్నా ఇదిగో నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి బాధలు ఉన్నాయి, అయ్యా ఒక ఈ సమస్య తీరిపోతే మంచి ఆత్మీయుడు అనుకున్నాను దేవుని బిడ్డ, మంచి ఇదిగో పరలోక సంబంధమైన వ్యక్తి అనుకో, అవసరమైతే 5 లక్షలు నేనే అప్పు తీర్చేయాలి తండ్రి, అంత ప్రేమ పుట్టేసింది నాకు. అవసరమైతే అనుకున్నాను నా సంఘం తర్వాత ఇతనికే ఇచ్చేయాలి, బస్ ఇలాంటి యథార్థవంతులు కావాలి దేవునికి అని అంత మనసులో నా హృదయంలో నాటుకుంటుంది. కానీ ఒకరోజు నా దేవుని బిడ్డలారా ఆ నమ్మకాన్ని ఒప్పు చేసుకుంటూ ఉంటున్నా. సో దయచేసి ఈరోజు చాలాసార్లు మన జీవితంలో కూడా ఆ యవనస్తులు లాగానే పరిగెడుతూ ఉంటున్నాం. ఏమని? ఇన్ని చేస్తున్నా, ఇది ఒకటి లేకపోతే ఏముంది?
ఇది పాటిస్తున్నాం, ఇది పాటించకపోతే ఏముంది అనుకుంటారు. కానీ ప్రభువుకు ఇది కావాల్సింది ఏంటిది? ఆ ఒక్కటి ఏదైతే ఉందో అదే కావాలి. ఆ ఒక్కటే నేను పరలోక రాజ్యాన్ని, నిత్య జీవానికి వెళ్ళకుండా అడ్డుపడుతూ ఉంది. హల్లెలూయా. భక్తి దేనికి? అప్పులు తీరడానికా? భక్తి దేనికి? ఆరోగ్యం కోసమా? కాదు కాదు బిడ్డలారా. అనారోగ్యంతో ఉండు. లాజరు ఎలా ఉన్నాడు బ్రదర్? లాజరు తినడానికి కూడా తిండి లేనివాడు, దేవుని బిడ్డలారా. అనారోగ్యంతో ఉన్నవాడు. అంతేకాదు చూడండి, దేవుని బిడ్డ తన జీవితంలో ఎన్నో విషయాలు వచ్చున్నాయి. కానీ అతడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడయ్యా? అబ్రహాము ఒడిలో. దయచేసి అన్నలారా, అక్కలారా, భక్తి ఎక్కడ చేయాలి తెలుసా? దేనికోసం చేయాలి తెలుసా? ఎవరి ఒడిలో ఉండాలి? దేవుని ఒడిలో ఉండాలి. హల్లెలూయా. దానికోసం మందిరానికి రావాలి. అక్క పిలిచింది కాబట్టి, అన్న వెళ్తున్నాడు కాబట్టి, అనుకూలం ఉంది కాబట్టి భక్తి చేయొద్దు. భక్తి దేనికోసం చేయాలి? నిత్య జీవం కోసం. నిత్య జీవం కోసం. మన దేహంలో 3 విషయాలు ఉన్నాయి. ఏమిటది? శరీరము, ప్రాణము, ఆత్మ. మట్టిలో కలిసిపోతుంది దేహం. రక్తం ఆగిపోతే ప్రాణం ఆగిపోతుంది. ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళేటట్టుగా భక్తి చేయాలి. హల్లెలూయా. దేవుని యొద్ద చేరినట్టుగా భక్తి చేయాలి. యవనస్తుడు అనుకున్నాడు, ఈ లోకంలో హ్యాపీగా ఎంజాయ్గా ఉంటే చాలు, ఇదే లైఫ్ అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నరకంలో యాతన పడుతూ ఉంటున్నాడు. నరకానికి పోయే భక్తి మనం ఎవరు చేయలేదు. అయితే ప్రభు ఒక మాట, చక్కటి మాట ఏమంటారంటే, ఇక్కడ మనకు కావలసిన ఆత్మీయ పాఠం ఏమిటంటే, చాలా మంది ఈరోజు వ్యతిరేకులు ఏమంటారంటే, యేసు ప్రభు దేవుడు కాదండి, యేసు ప్రభు నిత్య జీవం ఇవ్వడండి, తండ్రే ఇస్తాడు, తండ్రి ఒక్కడే, యెహోవా దేవుడు అని పాటించే వాళ్ళు ఉన్నారు. ఇక సాక్షాత్తుగా ఆయన మాటలు వీళ్ళు అంటారనమాట. ఏమంటారంటే, యేసు ప్రభు ఎక్కడ చెప్పాడండి నేను నిత్య జీవం ఇస్తానని? ఆయనే దేవుడని ఎక్కడ ప్రకటించుకున్నాడండి అని చాలాసార్లు అంటూ ఉంటారు. నిత్య జీవం ఇచ్చే అధికారం దేవునికి ఉందా, మనుషులకు ఉందా అనలారా? దేవునికి మాత్రమే ఉంది. అందుకే అంటున్నాడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, అంటే తండ్రిని, కుమారుని నీవు పంపిన కుమారుణ్ణి ఎరిగితే తప్ప, అర్థం చేసుకుంటే తప్ప, భక్తిలో నిమగ్నమైతే తప్ప వాడు ఎక్కడికి రాడు? నిత్య జీవంలోకి రాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన కుమారుణ్ణి. ఆ కుమారుడు ఎవరు? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరండి? నజరేయుడైన యేసు. యేసే ఆ మాటలు చెబుతున్నాడు. నువ్వు పంపిన కుమారుని అర్థం చేసుకోవాలి. నువ్వు కుమారుని అర్థం చేసుకోకపోతే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గం. 33 కోట్ల మంది దేవతలు ఎవరు చెప్పలేదుగా పరలోకానికి మార్గం నేనే అని. యేసయ్య ఎందుకు చెప్పాడంటే, ఆయనే సత్యవంతుడు, ఆయనే నిజమైన దేవుడు. యేసు బిడ్డలారా, ఆయన తెలియకపోతే, ఆయనకు అర్థం చేసుకోకపోతే మనకేం రాదు? నిత్య జీవం రాదు. నిత్య జీవానికి వారసులు కావాలంటే భక్తి జీవితంలో ప్రభును అర్థం చేసుకునే వారై ఉండాలి. అర్థం ఏం చేసుకోవాలి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రిని ఎవరు పంపించాలని అర్థం చేసుకోవాలి. అద్వితీయ దేవుడైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును అర్థం చేసుకోవాలి. క్రీస్తు అర్థం కాకపోతే ఇక్కడ పరలోక రాజ్యము లేదు. దయచేసి ఈరోజు ఈ మాటలు వింటున్న మనము కూడా బిడ్డలారా, యేసు దేవుని కుమారుడు అని అర్థం చేసుకోవాలి. మొదటి మాట, మనకు నిత్య జీవం కావాలంటే ఎవరిని అర్థం చేసుకోవాలి? యేసయ్యను అర్థం చేసుకోవాలి. ఆయన పంపిన కుమారుని అర్థం చేసుకోవాలి. దైవ కుమారుని అర్థం కావాలి. ఇక్కడ కొంతమంది అక్కలకు అన్నలకు డౌట్ ఉంటుంది. ఏమని? తల్లిదండ్రులు కలిస్తేనే కుమారుడు పుడతాడు, మరియమ్మ కడుపులో పుట్టిండు, అంతకన్నా ముందే ఉన్నాడు అంటున్నాడు, కుమారుడు ఎట్లా వచ్చిందని బయటికి అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. కుమారుడు బయటికి రావాలంటే ఏం కావాలి? తల్లిదండ్రులు ఉండాలి, అప్పుడే కుమారుడు బయటికి వస్తాడుగా అనే డౌట్ ఒకవేళ మీ మనసులో ఉన్నా కూడా అడగకుండా కొంచెం ఆరోగ్య పాస్టర్లు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని డౌట్ పడుతూ ఉంటారు. బిడ్డలాగా ఆయన దేవుని వాక్యం ఏముందంటే,
శబ్దమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడుగా ఎక్కడికి వచ్చిందంట? మన మధ్యలో నివాసం చేసింది. ఓంకారం. ఓం అంటే అర్థమైంది శబ్దము అని అర్థం. శబ్దం ఎవరు? బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే అర్థమైంది సృష్టికర్త అని అర్థం. అంటే ఆ శబ్దం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఆ శబ్దమే క్రీస్తు. ఆ శబ్దమే క్రీస్తు. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. నేను నిన్ను కలిగి ఉన్నాను. ఎప్పుడు కలిగి ఉన్నాడు? ఈ సృష్టి ఎవరు లేనప్పుడు. ఈ సృష్టి ఎవరు లేనప్పుడు. ఈ ఇల్లు కట్టే యజమానుడు ఇల్లు కట్టిన తర్వాత ప్లాన్ చేస్తాడా? అక్కడ చూడాలి. ఈ ఇంటి కట్టే యజమానుడు ఇల్లు కట్టిన తర్వాత ప్లాన్ చేస్తాడా? ముందు ప్లాన్ చేస్తాడా? ముందే ప్లాన్ చేస్తాడు. మీరు క్రిస్మస్కి ఏం చేయాలో కదా ముందు ఇప్పుడే ప్లాన్ చేసుకుని కూర్చుంటారు. అవునా కదా? ఓకే, రైట్. అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని మనసులో ఓ ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ఆ ఆలోచన ఏంటంటే తనకు కుమారులు కావాలి. ఎవరు కావాలి? కుమారులు కావాలి. ఆ కుమారుడు ఎవరి ద్వారా కావాలంట? క్రీస్తు ద్వారా కావాలి. ఎందుకు క్రీస్తు ద్వారా కావాలి? నేరుగా తీసుకోలేడా అంటే తన ఊహ చిత్రంలో దేవుడు చూశాడు. ఆదామును కన్నాడు. ఆదాము అవ్వలను తయారు చేసిన తర్వాత అవ్వ ఏమైంది? అవ్వ ఏమైంది? కొంచెం ఇటు చూడమంటే అటే చూసింది, ఇటు వినమంటే అటే వెళ్ళింది, అటు పోవద్దంటే అదే పని చేసింది. దేవుడు ఊహలో ఏమైంది? విడదారా? తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం ఉండాలిగా. ప్రాయశ్చిత్తం కావాలంటే కుమారుడు కావాలి. అప్పుడు అడిగాడు, ఎవరు వెళ్తారు నా పిల్లలను రక్షించడానికి? దూతలు మీరు వెళ్తారా? ప్రధానులు మీరు వెళ్తారా? 24 పెద్దలు మీరు వెళ్తారా? 4 జీవులు మీరు వెళ్తారా? అంటే ఎవరు ముందుకు రాలేదు. అయితే శబ్దమనుకున్న దేవుడు బయటకు వచ్చాడు. తండ్రి నన్ను పంపించు. నాయన పంపిస్తే ఉమ్మి వేస్తారు, బట్టలు తీసేస్తారు, ముళ్ళ కిరీటం ధరించాలి, పక్కన బల్లం పోటు ఇవన్నీ ఉంచాలి. తండ్రి నేను భరిస్తాను. ఎంత అవమానమైన, ఎంత నిందైనా, ఎంత ఘోరమైన బాధలైనా నేను తట్టుకుంటాను. ఇదిగో నీ పిల్లలను నేను విడిపిస్తానని తండ్రి మనసు ఎరిగిన వాడు కాబట్టి, తనలో నుంచి బయటికి వచ్చిన వాడు కాబట్టి దేవుని బిడ్డలారా నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయనకు అధికారం ఉంది. దేని మీద? నిత్య జీవం ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసును ఎరిగితే తప్ప పరలోక రాజ్యము లేదు బిడ్డ. రెండో మాట ఏంటంటే బిడ్డలారా 4వ వచనంలో వచ్చిన ఎవరైనా చేయించుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఒకసారి చెప్పండి కూడా గట్టిగా. హల్లెలూయా. మన సొత్తు కాదు. ఓ కంపెనీకి, ఓ యజమానులకు మీరు దేశంలోకి వస్తే అక్కడే మీ సొత్తు కాదు. మీరు అని అంటాడు, నీకు ఇన్ని రియాలు పెట్టి విజా తీసిన నేను చెప్పిందే ఈ సమస్య ఆగాడు మారు. అంతేగా ఓ యజమానుడే ఓ 5-6 మంది 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే తు మేరా ఆద్మీ హై అంటాడు. ఏమంటాడు? నువ్వు నా మనిషివే. ఆ కంపెనీలో పనిచేస్తా అంటావేంటి? అక్కడికి వెళ్తానంటావేంటి? ఇక్కడికి వెళ్తానంటావేంటి? నేను చెప్పిందే నువ్వు చేయాలి అని అంటే నీ తల్లి గర్భంలో నిన్ను పెట్టింది ఆయనే. ఈ సృష్టి లేనప్పుడు తన ఊహలో ఉన్నది నీవు. నీకంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప వాళ్ళు కర్మలో కోట్ల మంది రాలిపోయారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ సంథింగ్ స్పెషల్. బిడ్డ జాగ్రత్త. దేవుడు మీకు అవకాశం ఎందుకు ఇస్తున్నారంటే తన పని చేస్తాను. రాలిపోయిన వారు మన శ్రేష్ఠులమని కాదు, మంచివారమని కాదు, ఎంతో కొంత నా పని చేస్తామని. భక్తి జీవితంలో మీకు మాట గుర్తుపెట్టుకోండి. భక్తి జీవితంలో ఆశీర్వాదం వెంట పరిగెత్తవద్దు. ఆశీర్వాదం నీ వెంట పరిగెత్తుకుని రావాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఏం కావాలి? నీ వెంట పరిగెత్తుకుని రావాలి. ఎలా వస్తుంది ఆశీర్వాదం? అలాగా రీజన్ ఏంటిది?
దానికి రీజన్ ఒకే ఒకటి, ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుడే నీతో ఉంటే, దేవుడే నీలో ఉంటే సమస్తము నీతో ఉంటుంది. చాలాసార్లు భక్తి జీవితంలో అర్థం కాక దేవుని పక్కన పెట్టేసి సొంత మార్గాలు వెనుకొని దేవుని బిడ్డలారా కొన్ని క్రమం కాని మార్గంలో వెళ్ళిపోతూ అక్కడ దెబ్బలు కలుగుతాయి, అక్కడ గాయాలు అవుతాయి. మళ్ళీ ఏమంటాం? దేవుడును వదిలేశాడు. నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? చాలా పొరపాటు. దేవుని బిడ్డలారా, దేవుడు అనుకున్న స్థాయిలో, దేవుడు ఆశించిన స్థాయిలో, దేవుడు చెప్పిన స్థాయిలో నువ్వు వెళ్ళు, నీ మార్గం ఖచ్చితంగా వర్ధిల్లుతావు. అతడు నీటి కాలువల ఓర్న నాటబడిన ఆకుపడిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఎవరు? ఏదో చెట్టు కాదండి, ఆ చెట్టు మనమే. అందరికీ తెలుసు ఈ కీర్తన, అందరికీ తెలుసు. మరి వేరే కాపేందు కాదు. ప్రకటన 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా, మొదటి 2-3 మాటలు అక్కడ ఉంచాయి. ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడ. నదికి ఈవల ఆవల చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు ప్రతి నెల కాపు కాస్తాయి. వాటి ఆకులు ఔషధముకు వాడతారంట. దేనికి? ఔషధం. నీ మాట బయటకు వస్తే ఏం కావాలి? ఔషధం కావాలి. హల్లెలూయా. ఆ చెట్టు మనమే, కాపుగాయాలి. బిడలారా, దయచేసి గమనించండి. దేవుడు మనకు అప్పగించిన పని ఏమైనా కావచ్చు, దానిలో మనం ఏం చేయగలుగుతాం అని ఖచ్చితంగా సంపూర్ణము చేయాలి. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? సమాప్తమైనది అన్నాడు. ఏం సమాప్తమైంది? అక్క సిలువలో ఏమన్నాడు దేవుడు? తమ్ముడు నవ్వే పట్టుకున్నాడు. బిడ్డలారా గమనించండి, సిలువలో సాక్షాత్ సృష్టికర్త దేవుడు అన్నాడు సమాప్తమైనది. ఏం సమాప్తమైందంటే బిడ్డలారా, ఇదిగో తండ్రి తనకిచ్చిన పని ఏమైంది? సమాప్తమైంది, పరిపూర్ణమైంది, సంపూర్ణమైపోయింది బిడ్డలారా. అప్పుడు వచ్చున్నాడు తండ్రి సమాప్తం. మీరు చెప్పగలరా ఈరోజు? డాడీ, నువ్వు నాకు ఇచ్చిన పని ఐఎమ్ ఫుల్ఫిల్. ఫస్ట్ మనల్ని బట్టి మన సహోదరులు, మన కుటుంబం, మన సంఘమే ఫుల్ఫిల్ కాకపోతే దేవుడు ఎలా ఫుల్ఫిల్ అవుతాడు? మీకు అర్థమవుతుందన్నమాట. నీ భార్య, నీ భర్తే, నీ కుమారుడే, నీ కుమార్తె, నీ తోటి వారే నిన్ను బట్టి సంపూర్ణం కాకపోతే దేవుడు ఎలా సంపూర్తి చేస్తాడు? చెప్పండి సార్. చేస్తారా? చేయగలుగుతామా? నాట్ పాసిబుల్. అలా ఎవ్వరు చేయలేదు. కనిపించని దేవుని ప్రేమిస్తుందని చెప్పి పక్కన సహోదరుని ద్వేషిస్తే నువ్వెవరో నేను ఎరగను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరు మనుషులు భూమి మీద ఒకడు ఆడిస్తున్నాడు. వాని పేరే సైతాన్గా బేట. ఏనయ్యే ఈ అచ్చలో అది పేరు ఏమిటి? సైతాన్గా బేట. దేవుడి బిడ్డ సాతాను చేస్తున్న తంత్రములు తప్ప ప్రతి మనిషి మంచివాడే. ప్రతి మనిషి మంచివాడు. సో దయచేసి ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్ణం చేయాలి. దేవుడి దగ్గర వచ్చినప్పుడు ప్రభువు చెప్పాలి ఏమని? బల నమ్మకమైన దాసునా, దాసురాలా అని ప్రభు చెప్పాలి. అలాంటి భక్తి చేదుముగాక. బిడ్డలారా, తండ్రితో అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశాను, ఫుల్ఫిల్ చేశాను. ఈరోజు మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే. ఏంటి బ్రదర్? మర్చిపోయారు. నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నువ్వు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలా మంది బంగాళిస్తానో వేసయ్యా, జాబిస్తామనో వేసయ్యా. తమ్ముడు చెప్తున్నాడు ఇంతకుముందు సాక్ష్యం, కుమారుని ఇచ్చావు వేసయ్యా, స్తోత్రం వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, ఇచ్చిన దేవునికి మనము ఎలా ఉండాలన్నదే ప్రాముఖ్యం. ఆయన ఎరగకపోతే, ఆయన మనకు లేకపోతే నిత్య జీవము లేదు. భక్తి దేనికోసం చేయాలంటే నిత్య జీవానికి వారసులు కావడం కోసమే భక్తి చేయాలి. రెండవ మాట ఏమిటంటే తండ్రి మనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయాలి. ఈ 2 విషయాలు మన జీవితంలో నేర్చుకుంటే ఇంకో నెల దాకా ఇంకో వాక్యం అవసరం లేదు. కానీ మన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం బయటికి వెళ్తే చాలు డ్యూటీ గుర్తుకు వస్తుంది, మేడం గుర్తుకు వస్తుంది, పిల్లలు గుర్తుకు వస్తారు, అందరూ గుర్తుకు వచ్చేస్తారు. ఈ వాక్యం ఇక్కడే
దులిపేసి వెళ్ళిపోతాం. దయచేసి వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలంట అన్న, ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో. మిమ్మల్ని కొట్టిరనుకో, మిమ్మల్ని ఎవరు తిట్టిరనుకో, అక్క గుర్తుపెట్టుకో అబ్బా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అత్తగూడలైనా భార్య భర్తలైనా పెళ్ళైన విషయాలు 40 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. సో దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది అది కాదు. ఇంకో మాట ప్రభు అంటున్నాడు సార్, ఇంకో అద్భుతమైన పాట ఏమంటే, కోపపడు కానీ పాపం చేయలేదు. కోపం ఎప్పటి వరకు ఉండాలంటే మళ్ళీ అన్న, కోపం ఎప్పటి వరకు ఉండాలి? సంవత్సరం, నెల, ఓన్లీ ఉదయం నుంచి. పాస్టర్ నన్ను ఇట్లా అంటాడు, నేను రాను చర్చిపోతానంటారండి. ఇదా అక్కడ ఎవరు వేరే చేసే ఉన్నాడా అన్న? అక్కడ వేరే చేసే ఉన్నాడా? నువ్వు పాస్టర్గా చర్చకి వచ్చినావా? కాదుగా. ఎవరి కోసము? మనకు కావాల్సింది ఎవరు? నిత్య జీవం ఇచ్చేవాడు కావాలి. లోకంలో నుంచి సపరేట్ అయ్యాం మనము. దేనికోసము? ప్రత్యేకపరచబడ్డాం. దేనికోసము? నిత్య జీవం కోసం. మన పరుగు దేనికోసం? ఎన్ని సమస్యలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దేనికోసం పోరాటం, ఆరాటం దేనికోసము? నిత్య జీవానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని. దానికోసమే నా భక్తి జీవితం అంతా కూడా బిడ్డలారా. దయచేసి ఈరోజు వాక్యం ఇచ్చిన మనమందరము కూడా సత్యదేవుని ఎరగకపోతే, యేసును అర్థం చేసుకోకపోతే మన జీవితానికి అర్థమేమీ లేదు. కాబట్టి దయచేసి ఈరోజు మనం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.